క్లాప్స్ కొట్టండి. రమేష్ అరే అరే గోరా వీడియో తీస్తావా? అకాడమీ నుంచి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అయింది. సందీప్ అనే అబ్బాయి నేషనల్ ఆడిండు. డిసిసి అంటే డిసేబుల్ దాంట్లో, హ్యాండిక్యాప్ దాంట్లో నేషనల్ ఆడిండు. సో మనము ఈ అబ్బాయి 2021 నుంచి మన క్రికెట్ అకాడమీకి వస్తుండు. ఎస్ఎస్ క్రికెట్ అకాడమీకి వరకు చెవుల నుండి రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండే. మార్నింగ్ 11 o'clock వచ్చి మధ్యాహ్నం 2-3 వరకు ఒంటరిగా అబ్బాయికి ప్రాక్టీస్ చేపించేవాని. సో 2 years బిఫోర్ ఎల్బీ స్టేడియంలో సెలెక్ట్ అయ్యిండు స్టేట్ లెవెల్ నుంచి. తర్వాత ఈసారి బెంగళూరులో నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యిండు. సో నెక్స్ట్ ఒలింపిక్స్లో క్రికెట్ పెట్టబోతున్నారు కాబట్టి వీళ్ళకు పారా ఒలింపిక్స్ ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. 3-4 years నుంచి కంటిన్యూగా అక్కడ కాలేజ్ చేసుకుంటా ఇక్కడ కంటిన్యూగా చాలా కష్టపడ్డాడు. సో ఆయన మాటలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏమేమి కష్టపడ్డాడు. మై నేమ్ ఇస్ సందీప్ కుమార్. నేను ఫస్ట్ థ్యాంక్ యూ సార్, సంతోష్ సార్, రమేష్ సార్ వాళ్ళు మాకు కోచింగ్ ఇచ్చారు. ఫస్ట్ నేను చివరిలో గల్లీ క్రికెట్ ఆడేవాడిని. గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు నాకు ఇట్లా క్రికెట్ ఉంటుంది, నాకు చాయిస్ ఉంటుంది. డిజబిలిటీ నేను అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ నుంచి ఇట్లా క్రికెట్ అవి ఏం తెలియదు నాకు. గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు నేను మా ఫ్రెండ్ మయూర్ ఇద్దరం గూగుల్లో సెర్చ్ చేసాం అకాడమీ ఎక్కడ ఉన్నాయని. అకాడమీ చూస్తే వికారాబాద్లో ఉంది. వికారాబాద్లో ఎస్ఎస్ అకాడమీ ఉంది. అయితే ఒకరోజు మయూర్ నేను ఇద్దరం వచ్చి సార్ని కలిసాం. సార్ చూసి నువ్వు డిజబిలిటీ, నీకు చాయిస్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, నీకు ఇక్కడనే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉండాలని చెప్పేశారు. అప్పుడు నేను అప్పటి నుంచి కాలేజ్ చేసేవాడిని. కాలేజ్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ బస్సులో సీట్స్ దొరకకుండా సీట్ లేకుండా నిలబడి జర్నీ చేసి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అప్పుడు సమ్మర్ ఉండే, సమ్మర్లో డైలీ రైనీ సీజన్ ఎప్పటికీ 3 years 22 నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ. ఎండాకాలంలో వానాకాలంలో సార్ వాళ్ళు మాకు చెప్పేవాడు. సార్ చెప్తుండే సంతోష్ సార్, రమేష్ సార్ వీళ్ళిద్దరు మాకు బ్యాటింగ్, బౌలింగ్ అంతా ఫీల్డింగ్ బాగా నేర్పించేవారు. దాంతో ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్ టీం నుంచి BCCI తరఫున ఆడుతున్నాను, నేషనల్స్ ఆడుతున్నాను. 2 tournaments ఆడాను రాజస్థాన్లో, ఇంకా కర్ణాటక, సౌత్ జోన్. ఈ 3 tournaments ఆడాను. మాకు ఫైనాన్షియల్లో మాది పూర్ ఫ్యామిలీ, మాది ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. సార్ వాళ్ళు మాకు ఏమన్నా కిట్లో ఏమన్నా లేకున్నా, మనీ ఏమన్నా లేకున్నా అని సార్ వాళ్ళు ఇచ్చేవారు, మనీ ఇచ్చేవాళ్ళు. జర్నీకి, ట్రైన్కి ఖర్చులకి అక్కడ సార్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ హైదరాబాద్ నేషనల్స్, ఫస్ట్ నేషనల్స్ అక్కడ రాజస్థాన్ జైపూర్లో ఆడాము. ఉదయ్పూర్లో బరోడా టీం, రాజస్థాన్ టీం, జమ్మూ కాశ్మీర్. మీరు బౌలింగ్ చేసిరా, బ్యాటింగ్ చేసిరా? బ్యాటింగ్ ఆల్రౌండర్, స్పిన్, లెగ్ స్పిన్నర్. ఇక్కడ బెంగళూరులో నాకు చాయిస్ దొరికింది. అక్కడ బ్యాటింగ్ మంచిగా ఆడాను. మిడిల్ ఆర్డర్లో ట్రై చేశారు, మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకున్నా. బౌలింగ్, ఫీల్డింగ్ మా అంటే కర్ణాటక నేషనల్స్లో బెస్ట్ ఫీల్డర్ నేను. నా దగ్గర ఒక బౌండరీ పోలేదు. క్యాచెస్ బాగా పట్టాను, ఫీల్డింగ్ అంతా. బౌలింగ్ కూడా బాగా చేశాను. లాస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది ఒకటి. అంటే మీరు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఉన్నందుకే నేను ఇంతవరకు నేషనల్ వరకు వచ్చాను. సార్ రమేష్ సార్, సంతోష్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. నేను నేషనల్స్ ఆడుతున్నాను. నేషనల్స్ ఇంకా ఇప్పుడు పారా ఒలింపిక్స్ అవుతుంది, అందులో ఆడి మెడల్ కొట్టాలని ఉంది. స్టేట్ టీం నుంచి దేశానికి మెడల్ కొట్టాలి. माय नेम इज़ अंकित कुमार. फर्स्ट मैं सर का धन्यवाद करता हूँ जो सर के अकेडमी में हमको प्रैक्टिस करने का मौका मिला है. और मैं यहाँ पे 2 साल से प्रैक्टिस कर रहा हूँ. कंटिन्यूसली अच्छी प्रैक्टिस हो रही है और आगे भी प्रैक्टिस करते हुए, मेहनत करते हुए हमको आगे सिलेक्शन के लिए देखना है अच्छी मेहनत के साथ में. सभी से हमारा निवेदन यही है कि अपना
गेम पे फोकस करें, अपना गोल अचीवमेंट करें और अपने करियर पे ध्यान देते हुए अच्छी प्रैक्टिस करते हुए अपने लाइफ को अच्छा बनाएं। सर का सपोर्ट है किसी भी फील्ड में, ओनली क्रिकेट ही नहीं, अदर भी फील्ड में अगर कोई भी सपोर्ट चाहिए सर का तो जहाँ तक हो सकता है सर करते हैं। थैंक I am studying in first class. यू आप क्या कर रहे हैं మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? క్రికెట్ డ్రీమ్ ఏంది? నీ డ్రీమ్ ఏంది? India team. ఇండియా టీమా? నీకు సారు ఎట్లా చెప్తున్నాడు రోజు? సంతోష్ సార్ ఎట్లా వచ్చింది? ఇక్కడ చూసి ఆ? మంచిగా అని చెప్తున్నా. నువ్వు నువ్వు మంచి బ్యాట్మెనా బౌలింగా లేకపోతే ఏంది? బ్యాటింగా? నీ డ్రీమ్ ఏంది మంచిగా? మ్యాచెస్ ఆడినా ఏమన్నా ఎన్ని రన్స్ పెట్టినావు? 30. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. నేను సెకండ్ క్లాస్ ఇప్పుడు థర్డ్లో పోతున్నాను. సార్ మంచి సపోర్ట్ చేస్తుండు క్రికెట్లో. आप कब से क्रिकेट? अकेडमी कब से? 1 ईयर से। 1 ईयर से आ रहा हूँ. का कितने साल हुआ प्रैक्टिस करके आपको? 1 साल हो गया. 1 साल हुआ. तुम कितने अभी तक कुछ मैच खेले? అండర్ 14 శ్రీలంక టీంలో ఆడిండు. అండర్ 14 ఇంటర్నేషనల్ ఆడిండు. మన రీసెంట్గా లాస్ట్ మంత్ శ్రీలంక టీం వచ్చింది. నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిండు అండర్ 14లో.